సింగరేణి కార్మికులకు శుభవార్త. 15 ఏళ్ల తర్వాత సింగరేణి సంస్థ చారిత్రక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి బోర్డు అంగీకరించింది. ఇవాళ జరిగిన సమావేశంలో ఈ మేరకు బోర్డు నిర్ణయం తీసుకుంది. 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 58 ఏళ్ల వయస్సు కార్మికులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వారసత్వ ఉద్యోగాలు కుమారులు లేదా అల్లుడు లేదా సోదరుడు పొందేందుకు అర్హులుగా నిర్ణయించారు. వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలని సింగరేణి బోర్డు తెలిపింది. వారసత్వ ఉద్యోగాలపై సింగరేణి బోర్డు నిర్ణయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, వారసత్వ ఉద్యోగాలపై సింగరేణి బోర్డు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే సింగరేణి బోర్డు వారసత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గత కొన్ని ఏళ్లుగా ఎవరైతే ప్రస్తుతం సింగరేణిలో పనిచేస్తున్నారో వారి వారసులకు ఉద్యోగం ఇవ్వాలి, తమ యొక్క ఆరోగ్యం సరిగా లేనటువంటి నేపథ్యంలో తమ వారసులకు ఇవ్వాలని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వము ఈ రోజు దానిపైన స్పందించింది. నిన్న మొన్న కూడా ప్రధానంగా దీనిపైన చర్చ కూడా జరిగింది. మొన్న ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నరసింహరావు గారితో ఎంపీ కవిత, మాజీ ఎంపీ వివేక్, మిగతా నేతలు కూడా భేటీ అయి దీనిపైన చర్చించారు. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వారు ఏ విధమైనటువంటి విధి విధానాలు ఉన్నదానిపైన చర్చించారు. విధి విధానాలను కూడా వారు రూపొందించారు. ఏదైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏదైతే సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఉన్నారో వారికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, డిపెండెంట్లకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ హామీని ఈ రోజు ప్రభుత్వము నెరవేర్చిందని చెప్పొచ్చు. ఏదైతే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ వారసత్వ ఉద్యోగాలను ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు సింగరేణి బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. అయితే దసరా నుంచి దీన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా సింగరేణి బోర్డు ఈ రోజు నిర్ణయం తీసుకుంది. అయితే ఎవరైతే అర్హులు అనేటువంటి విషయం పైన కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. ఎవరైతే 48 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉండి ప్రస్తుతం ఆ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి వారసులకి ఈ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ లో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా కొన్ని అంటే గత 15 సంవత్సరాలు కూడా రిటైర్ అయిన వాళ్ళ విషయంలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానిపైన ఈ రోజు ఏదైతే వారు విడుదల చేసినటువంటి పత్రిక ప్రకటనలో లేనప్పటికీ దానిపైన కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ వారసత్వ ఉద్యోగాలు ఎవరికి ఇస్తారనే దానిపైన కూడా సింగరేణి బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగికి సంబంధించి కొడుకు లేదా అల్లుడు లేదా తమ్ముడు వారసత్వం పొందేందుకు అర్హులు అని చెప్పేసి కూడా ఈ రోజు జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే వారసుడు ఎవరు అనే విషయం వచ్చినప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి దాంట్లో కూడా ఎవరు ఉండాలనే దానిపైన చర్చ జరిగినప్పుడు కేవలం గతంలో కొడుకు లేదా పెళ్లి కాకుండా ఉంటే కూతురికి వారసులుగా తీసుకునేవారు. అయితే ఈ రోజు సింగరేణి బోర్డులో తీసుకున్న నిర్ణయం మేరకు కొడుకు, అల్లుడు, తమ్ముడు ఎవరైతే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగికి సంబంధించినటువంటి తమ్మునికి కూడా ఉద్యోగం వారసత్వ ఉద్యోగం ఇచ్చేందుకు అర్హుడు అని చెప్పేసి కూడా ఈరోజు జరిగినటువంటి బోర్డు మీటింగ్ తీసుకుంది. అయితే వారి వయసు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని మొత్తం కూడా దసరా నుంచి అంటే మొన్న నుంచే అమలు అవుతుందని చెప్పేసి కూడా సింగరేణి విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనలో పేర్కొంది. రైట్ మహేష్.